నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలచిపోవయా నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలచిపోవయా నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలచిపోవయా మనసున్న మంచి దేవా చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనీమయ్యా అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనీమయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా మనసున్న మంచి దేవా నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితే దీన మనసుతో నికడా శిరము వంచితే నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితే దీన మనసుతో నికడా శిరము వంచితే పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా నా మదిని కోవెలగా మల
దాచుకోవయ్యా నా హృది నీరారాజుగా నిలచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఉదయాన్నే ప్రార్థనతో మిమ్మల్ని ఎదుర్కొనే కృపను మా అందరికీ మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలయ్యా. ఏర్పాటు చేసిన దైవజనులను బట్టి, నడిపిస్తున్న ప్రియ కుమార్తెను బట్టి, నా తోటి సహోదరులు సహోదరులందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయాన్నే మీ సన్నిధిలో మేమందరం కూడుకొని మీ నామాన్ని పాడి స్తుతించి ఉండగా మా కొరకు ఏం మాట్లాడనై ఉన్నారో మీ వాక్కు వినుటకు మేమందరం అత్యాశక్తులై ఎదురు చూస్తూ ఉండగా ప్రతి హృదయము నిండినంతగా మీరు మాట్లాడండి నాయన. ఒక మనిషిని యొక్క మాటలు ఎందుకు పనికిరానివి, ప్రయోజనకరము కానివి. మా జ్ఞానమును బట్టి మేము ఎంత మాట్లాడాలనుకున్నా అవి కొంతవరకే పరిమితం నాయన. ఈరోజు మాట్లాడబోతున్నా మీ ప్రియ కుమారుని నిలవబెట్టుకుని మీరు తనని మరుగుపరిచి తన ముఖాంతరంలో నుండి తన స్వరంలో నుండి మీ వాక్కును మా అందరి కొరకు పంపించి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఈ దినమంతయు అలాగే ముందున్న ఉపవాస ప్రార్థనలన్నిటిలోనూ బహుబలముగా మేమందరం నిలవబడి ముందు కొనసాగినట్లుగా మీ వాక్యాన్ని మా కొరకు పంపించండి నాయన. ప్రతి హృదయాన్ని సిద్ధపరిచి ప్రతి హృదయంలో మీ వాక్యం అనే విత్తనాలు నాటబడినట్లుగా చదును చేసి మీరు నడిపించండి నాయన. ఈ దినమంతయు మా ముందున్న దినములన్నీ మీ చేత మీ నడిపింపులో నడిపింపబడినట్లుగా మాతో మాట్లాడమని అడుగుచు సమయాన్ని ప్రియ కుమారుణ్ణి మా అందరిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి నడిపించినందుకు వందనాలండి. జీవితం మనం గమనించినట్లయితే ఆయన ఎండిన మొక్క వలె, లేత మొక్క వలె ఈ ఎండిపోయిన భూమి లాంటి సిచ్యువేషన్స్లో ఆయన ఈ లోకానికి వచ్చారు. ఒక లేత మొక్క ఏ విధంగా అయితే పెరగటానికి లేదా అదొక మహావృక్షంగా అవటానికి మధ్యలో పడే పాటలు దేవుడు అన్ని పాటలు పడ్డాడు. ఆ యొక్క లేత మొక్క అనగానే మనకందరికీ గుర్తొచ్చేది, మొక్క పెరుగుతున్నప్పుడు దానికి కావాల్సిన నౌరిష్మెంట్స్ కానీ దానికి కావాల్సిన పోషకాహారాలు కానీ అది ఎంతలాగా డిపెండెన్సీ మీద ఆధారపడుతుంది అనేది. అది బలమైన గాలులకి నిలబడలేదు, లేదా ఏదో ఒక కర్ర కానీ ఏదైనా సపోర్ట్తో ఉంటే కానీ అది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దాన్ని చూస్తేనే మనకి అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా బలహీనం అనిపిస్తుంది. దాని చుట్టూరు దాని తోడు వాక్యంలో మనం చూసినట్లయితే ఎండిన భూమిలో అని ఉంటుంది. అది ఇంకా కష్టం, అది మహా కష్టం అన్నమాట. అంతే కదండి. సో అలాంటి పరిస్థితుల్లో మనకి యేసయ్య యొక్క జననం మనం చూడొచ్చు. ఈ ఎండిన మొక్క యొక్క, ఈ లేత మొక్క యొక్క భావజాలం మనం చూసినట్లయితే నేను అది ఒక చిన్నపిల్లాడి జీవితం ఊహించుకోగలను. ఒక చిన్నవాడు ఏ విధంగా అయితే ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు వారి తల్లిదండ్రుల మీద లేకపోతే వాడికున్న చుట్టుపక్కల పరిస్థితుల మీద ఎంత ఆధారపడతాడో మనం అందరం చూస్తాం. మా అబ్బాయి పుట్టినప్పుడు కూడా ఆ విషయం మాకు అర్థమైంది.
సహజంగా వాడు ఏం చేసుకోలేడు. ప్రతిదానికి ఎవరొకరి మీద ఆధారపడే ఉంటుంది జీవితం. అంతటి అటువంటి డిపెండెన్సీ కలిగిన జీవితం అన్నమాట. ప్లస్ ఏ పాపము ఏ కల్మషం లేని జీవితం పసిపిల్లాడు వాటిది. సో ఈ లేత మొక్క లేదా చిన్న బిడ్డ, ఈ రెండింటినీ మనం గమనించినట్లయితే మనకి యేసుప్రభు వారి జననం ఏ విధంగా అయింది, ఆ రెండింటినీ మనం దగ్గరగా చూస్తే దేవుడు ఆ విధంగా ఈ లోకానికి వచ్చాడు. అండ్ ఈ వాంటెడ్, ఆయన అలా రావాలని ఆశపడ్డాడు. ఒక బలమైన వ్యక్తి, ఈ సృష్టి అంతటినీ చేసినవాడు, ఆయన మాటతో ఏదన్నా జరిగేది. ఆయన అనుకుంటే, మనసులో అనుకుంటే జరిగిపోయిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన చెయ్యాలి అని అనుకున్నప్పుడు సహజంగా మాటలతో చేస్తాడు ప్రపంచాన్ని అంతటిని. మనం చూసినట్లయితే ఆది కాలంలో అంతటి బలమైన వాడు, అంత మహా గొప్ప వ్యక్తి, ఆయనకు అడ్డేమీ లేనిది. ఆయన ఈ ప్రపంచానికి వచ్చేటప్పుడు ఇంకొంచెం బెటర్ వేలో వచ్చి ఉంటే బాగుండేది. ఒక లేత మొక్కలాగా, ఒక పసిపిల్లోడిలాగా రావాల్సిన అవసరం లేదు. బట్ దేవుడు ఆ విధంగా వచ్చాడు. మనం చూసినట్లయితే యేసుప్రభు యొక్క జననము ఒక సరైన వసతులు కూడా లేని పరిస్థితుల నుంచి ఆయన వచ్చాడు. ఒక తొట్టెలో పడుకున్నాడు, పశువుల శాల. సో ఇదంతా చూసినప్పుడు మనకి ఆయన యొక్క తగ్గింపు మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క సింప్లిసిటీ మనకు అర్థమవుతుంది. ఆయన అలా రావాలని అనుకున్నాడు ప్రపంచానికి. బట్ కావాలనుకుంటే ఆయన ఇంకొక విధంగా కూడా వచ్చి ఉండడం బాగుండేది. కొంచెం ఒక గొప్ప వ్యక్తిగా, ఒక శక్తి కలిగిన వాళ్ళ ఆయన వస్తుంటే, ఒక రెండో రాకుల్లో ఆయన ఎలా వస్తాడో ఆ విధంగా వచ్చిండుంటే అప్పుడే బాగుండేది. యేసుప్రభు అలా అనుకోలేదు. దానికి తోడు ఆయన పెరిగిన విధానం కూడా మనం అబ్జర్వ్ చేస్తే, మనం గమనించినట్లయితే 30 సంవత్సరాలు ఆయన ఎక్కడా కూడా ఆయనకున్న కేపబిలిటీస్ని ఎక్కడా వాడలేదు. ఆయన ఏం చేయగలడో, ఎన్ని అద్భుతాలు చేయగలడో, ఆయన తాకితే ఏమైద్దో, ఇవన్నీ ఆయనకు తెలిసినప్పటికీ ఆ 30 సంవత్సరాలు ఆయన ఒక లేత మొక్క ఎలా అయితే పెరుగుతుందో అలా పెరుగుతూ వచ్చాడు. ప్రతిదానికి ఆధారపడటం, కల్మషం లేకుండా. దానికి తోడు ఆయన వచ్చిన ఉద్దేశము ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అలాంటి పరిస్థితులు వచ్చాడని నేను అప్పుడు కూడా భావిస్తున్నాను. ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు సహజంగా మన క్రిస్టియానిటీ అంతా క్రిస్టియన్స్ అనే మతంలో ఉండిపోయింది. దాదాపుగా వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఆల్ రిచువల్స్. మనకు కావలసిన ప్రతి ఒక్కమైన దీన్ని ఏమంటారు, రిచువల్స్ ఏమంటారు, నమ్ముతున్నాను. అందరూ ఒక దాదాపుగా ఆల్ ఆర్ క్రిస్టియన్స్ అప్పుడు. బట్ అప్పుడు మామూలు టర్మినాలజీలో మాట్లాడుకుంటే జూట్స్ ఇవన్నీ అనుకోవచ్చు. కానీ దేవుని తెలిసిన వాళ్ళు, యెహోవాని నమ్మిన వాళ్ళు, ఈయన వచ్చి చెప్పేదాకా అది డిఫరెంట్ అనే విషయం ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది అప్పుడు ప్రపంచం.
ఈయన వచ్చి ఆ మాటకు ఉద్దేశం ఇది, నేను అన్న మాటకి ఇది ఉద్దేశం, ఆయన చెప్పేదాకా ఓహో ఇదా ఉద్దేశం అనేది ఎవరికి తెలియదు. అందరూ బ్లైండ్గా ధర్మశాస్త్రాలు పట్టుకొని అందులో ఉన్న వాళ్ళకి అర్థమైన మాట ప్రకారం లేదా పెద్దలు చెప్పిన మాట ప్రకారం శాస్త్రుల పరిశీలన అన్న మాట ప్రకారం వెళ్ళిపోతా ఉన్న ప్రపంచంలో ఆయన వచ్చి పెరగటం, ఆయన అది కాదని ఇంకో రకంగా చెప్పడం, ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ లైఫ్. అండ్ ఆయన పరిస్థితుల్లో పెరగటం చాలా కష్టం. అందుకని యేసుప్రభు ఒక మాట అంటాడు కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 1-4 వచనాల్లో శిష్యులందరూ ఆయన అడుగుతారు అక్కడ, ప్రభువా బోధకుడా, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు? పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు? దేవుడు అక్కడ ఆ కాంటాక్ట్ మార్చేయడానికి చాలా చాలా చాకచక్యంగా, చాలా అర్థమయ్యే రీతిలో వాళ్ళందరి ఫోకస్ ని దేవుడు మార్చాడు. అక్కడ చూసినట్లయితే శిష్యులందరికీ పరలోక రాజ్యంలో కూడా గొప్పవాళ్ళు, భేదవాళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు ఉంటారు అనే అభిప్రాయంలో అడిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. వీళ్ళు కాంపిటీషన్ కూడా పెట్టుకున్నారు. బహుశా పేతురు గొప్పవాడా, యోహాను గొప్పవాడా, వాళ్ళ ఇళ్ళ అని ఎవరు గొప్పవాళ్ళు అయి ఉంటారు అని చెప్పి అడిగారు. ఆయన అక్కడ చాలా ఈజీగా వాళ్ళ ఫోకస్ని మార్చడానికి ట్రై చేశారు. ఆయన మీరు చిన్న బిడ్డలు వెళ్ళే పోలినప్పుడు, మీరు అటువంటి మనసు కలిగినప్పుడు మీరు పరలోక రాజ్యానికి వస్తారు అని ఆయన చెప్పడమే కాకుండా అక్కడ ఉన్న ఒక పిల్లోడు పిలిచి మరీ చూపించాడు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని. సో ఆ ఫోకస్ చేసిన దాంట్లో కంప్లీట్గా ఆయన మార్చేసి దాన్ని, మీరు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అయితే మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు, లేకపోతే ఆ పరలోక రాజ్యానికి వస్తారని ఆయన చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. అక్కడ చాలా ఈజీగా మార్చాడు ఆయన వాళ్ళ ఫోకస్ని. చిన్న బిడ్డల వల్లే రావాలి అంటే మీరు నిజంగా చిన్నపిల్లలు అయిపోవాలని కాదుగా. అక్కడ చిన్నపిల్లలు ఎంత సింపుల్గా ఉంటారు, ఎంత ఆధారపడిన జీవితం కలిగి ఉంటారు, లేదా ఎంత సాధారణమైన జీవితం కలిగి ఉంటారో అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలని అర్థం. ఇంకో పక్కన చూస్తే యేసుప్రభు కూడా అదే జీవితం కలిగి ఉండి వచ్చాడు. అందుకే ఆయన ఆ మాట చెప్పగలిగాడు, మీరు చిన్న బిడ్డల వల్లే ఉంటేనే కానీ అని. మనం ఆయన లైఫ్ అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ ఆయన చెప్పింది చేశాడు, చేసింది చెప్పాడు. మరి ఈయన ఎక్కడ చిన్నపిల్లలాగా ఉన్నాడు అనే డౌట్ వస్తే మనం స్టార్టింగ్ చూసుకుంటే ఆయన బర్తే మనకు తెలియజేస్తున్నారు సాదృశ్యాన్ని. ఆయన జననం, పెరగటం, 30 సంవత్సరాలు యేసుప్రభు అనే ఎవరికి తెలియదు అక్కడ ఆ ప్రపంచంలో. నజరేతు కుమారుడు లేకపోతే వడ్రంగి కుమారుడు అనే తెలుసు, కానీ నో వన్ నోస్ హిమ్. ఆ విధంగా ఆయన ఆ పరిస్థితుల్లో పెరిగాడు. సో మనం అబ్జర్వ్ చేస్తే ఆయన యొక్క లైఫ్ అంత సింప్లిసిటీగా పుట్టి పెరగటం, ఆయన జీవించడం జరిగింది. సో మనం కూడా మన జీవితంలో చిన్న బిడ్డల వంటి వారం అయితే కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. మన జీవితంలో కూడా ఆధారపడే తత్వం కావాలి. ఎవరి మీద అయితే ఆధారపడితే మనకి
ఓ మంచి మేలు కలుగుతుందో ఆయన మీద ఆధారపడాలి. సహజంగా మన ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ చూస్తాం, మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, లేకపోతే వాళ్ళలో ఇలా ఉంది, వీళ్ళలో ఒక చెడు మనస్తత్వం ఉంది. ఇవన్నీ చూసి 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 మనం కూడా ఆ విధంగా తయారవటం అలాంటివి చేస్తాం. లేదా ఒక మంచి ఆయన్ని చూసి మనం పాస్టర్ గారినో లేదా ఒక గొప్ప వ్యక్తిని చూసి మనం ఆయన మీద చూసి ఈయనలాగా ఉండాలి నేను కూడా అనుకుంటాను. ఆయనలాగా ఉంటే నువ్వు పరలోక రాజ్యం ఎట్టు వెళ్తావు? నువ్వు యేసు ప్రభులాగా ఉంటే గానీ పరలోక రాజ్యం వెళ్తావు మనం. బట్ వేరేజ్ ఈ ప్రపంచంలో అలా బ్రతకడం చాలా కష్టం. ఒక సాధారణమైన జీవితంగా, ఒక అల్పుడులాగా, ఒక ఏమీ లేని వ్యక్తిగా, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా, అడుగు తీసి అడిగేసేటప్పుడు ప్రభా ఏంటి పరిస్థితి నాది అని అడిగే వ్యక్తిగా, ప్రతిదానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళే వాళ్ళంగా ఇలా బ్రతకడం చాలా కష్టం, చాలా కష్టం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ వెరీ డిఫికల్ట్. బైబిల్ ప్రకారం జీవించడం చాలా కష్టం. క్రిస్టియన్గా ఉండటం చాలా ఈజీ, కానీ యేసు ప్రభు చెప్పినట్టుగా లేకపోతే ఆయన మూల ఉద్దేశంతో బ్రతకడం లేదా జీవించడం, అది ఎరిగి జీవించడం చాలా కష్టమైన జీవితం. ఆయనకే సపోర్ట్ చేయలేదు ఎవరు ఆ రోజుల్లో. ఇంకా ఆయనకులాగా జీవిస్తే మనకు కూడా సపోర్ట్ చేయరు ఈ లోకంలో. వాట్ వి సరౌండెడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏం సహవాసం చేస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సహజంగా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు, నా ఆఫీస్లో దేవుని దేవాలయ ఒక్క క్రిస్టియన్ కూడా లేడు అనమాట. సో వాళ్ళందరితో కలిసి దాదాపుగా చాలాసార్లు నేను కూడా ఒక నాన్ క్రిస్టియన్ లాగే బతికాను. నేను కూడా వాళ్ళతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం, వాళ్ళు ఎంతలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడుకుంటూ వెళ్ళటం, ఎక్కడ ఏం డిఫరెన్స్ లేని విధంగా ప్రవర్తించేవాడిని. నేను చాలాసార్లు ట్రై చేశాను కూడా అలా ఒక డిఫరెన్షియేట్ క్రియేట్ చేసే వ్యక్తిగా జీవించాలని, లేదా అందరూ ఒకటి అంటే ఇంకోలాగా అనడాలని. కానీ ఎక్కడో ఒక మాటలు అన్నా, రెండో మాటలు అన్నా యేసు ప్రభు సువార్త వాళ్ళకి చెప్పాలని కానీ ట్రై చేసాను. బట్ నేనే చెప్తున్నాను, నాకు చాలా కష్టమైంది, అది చాలా కష్టమైంది. ఒక ట్రూ క్రిస్టియన్గా యేసు దేవుడు మనల్ని ఏ విధంగా బ్రతకాలని అనుకుంటున్నాడో ఆ విధంగా బ్రతకడం చాలా కష్టతరమైన పరిస్థితి. అంత సింపుల్గా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా, ఒక చిన్న బిడ్డలు వంటి మనస్తత్వం కలిగిన పిల్లలుగా అలా జీవించడం చాలా కష్టం. బట్ వేరాజ్ దేవుడు యేసయ్య ఆయన జీవితాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఆయన అలా బ్రతికి ఆ విధంగా మారి, అప్పుడు ఆయన మనకి ఇంకొక మాట చెప్తున్నాడు, మీరు అలా మారితే గాని పరలోక రాజ్యం రారని. ఆయన ఏ విధంగా పెరిగాడంటే, ఆయన ఏ విధంగా మనల్ని పెంచాలనుకుంటున్నాడంటే, మనం ఈ లోకంలో ఎలా జీవించాలనుకుంటున్నాడంటే, నాతో పాటు అందరూ ఒకసారి పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆయన యొక్క జీవిత విధానం మనకు అర్థమవుతుంది. పరమగీతాలు 3వ వచనం చూస్తే అక్కడ క్లియర్ గా ఉంటుంది, తాను శోధింపబడిన శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉండే. ఆయనకి తెలుసు కాబట్టి ఈ ప్రపంచంలో
ఎంత కష్టం అవుతుంది, ఎలా అయితే మనం నడుచుకోవాలో, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి మనకి. మనం మధ్యలో ప్రభువా నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తామని తెలుసు కాబట్టి ఆయన హెబ్రీలు 2:18 మనకు చెప్తున్నాడు, బాబు పాప కంగారు పడమాక, నేను అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చాను, బట్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఒక గైడెన్స్ లాగా, ఒక మాస్టర్ లాగా, ఒక గైడ్ లాగా మనల్ని గైడ్ చేయడానికి, అందులో ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి, అందులో నుంచి ఈజీగా బయటపడడానికి దేవుడు ఒక ఆశ్రయదుర్గం మనకి. ఎందుకంటే నాకు తెలుసు హౌ డిఫికల్టీ ఈజ్. మీరు జీవించే ఈ ప్రపంచంలో అడవి వృక్షముల లాంటి పరిస్థితుల్లో ఒక మంచి ఫలభరితమైన ప్రాంతం, ఒక మంచి ఫలభరితమైన చెట్టుగా మీరు ఎదగాలంటే, లేదా ఒక మంచి అవసరానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా మీరు ఉండటానికి ఎంత కష్టం నాకు తెలుసు. నేను శోధింపబడాను కాబట్టి నాకు మీ బాధలు తెలుసు అని దేవుడు ఈ రోజు చెప్తున్నాడు. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరున్నారు ఆధారపడడానికి మనకి? మనం మన జీవితాన్ని ఒక సాధారణమైన ఒక లేత మొక్కలాగా ఎదగడానికి, కొన్నిసార్లు లేత మొక్కలు పెరిగేటప్పుడు అవి సహజంగా చిన్నగాలికే వంగిపోయి ఉంటాయి. దాన్ని అప్పుడు నిలబెట్టకపోతే, అది ఒక తెలుగు సామెత కూడా ఉంది కదా మనకి, మొక్క వంగందే మొలనైనప్పుడు వంగిద్దా అని. సో సహజంగా లేత మొక్కలకి ఇట్ నీడ్స్ సమ్ సపోర్ట్. ఒక కర్ర గుచ్చి దానికి తాడు కట్టి, నేను చిన్నప్పుడు చేసిన ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి. అది కొంచెం పెద్ద అయినాక దాన్ని పట్టించుకోవాల్సిన లేదు, అది మనకు ఉపయోగపడుతుంది. బట్ ప్రభు అంటే మీరు పెద్ద మొక్కలు అయిపోయి మళ్ళీ మీరు భయంకరమైన వృక్షాల్లాగా ఎదిగిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాను అంటలేదు. బట్ యూ షుడ్ ఆల్వేస్ బీ లైక్ అ టెండర్ ప్లాంట్. మీరు ప్రతిరోజు ప్రతిదినము ఈ ప్రపంచంలో ఎదుగుతున్నప్పుడు ఒక లేత మొక్క వలె ఉండాలి, చిన్న బిడ్డల వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే ఉండాలి అని పదే పదే మనకి ఆయన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆయన మనల్ని గుర్తు చేస్తూ అన్నాడు. విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్ళేటప్పుడు దాదాపుగా అన్నీ వచ్చి మాకు బ్రదర్ ఎక్కడ కూడా మనం బాగా పెద్ద పెద్ద మెసేజ్లు ఇస్తున్నాం నీట్గా. మనకి ఇప్పుడు ఎంత ఏం లేదండి, మనం పెద్దోళ్ళం అయిపోయాం. ఇంకా లేదా చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు అబ్బాయి అండి మేము, ఈ వాక్యాలు ఇవన్నీ మామూలు మాకు తెలిసిందే. లేదా చర్చ్లో మేము యాక్టివ్ మెంబర్స్ అండి, వాక్యాలు ఇవన్నీ మామూలు విశ్వాసులకి అని అనుకుంటే అయిపోయినట్టు ఇంక జీవితం. అక్కడితో ఇంకా క్లోజ్ అయినట్టే. దేవుడు మళ్ళీ ఈరోజు ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు మీ స్వభావం, మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మీరు దేవుని మీద ఎంత ఆధారపడుతున్నారు అనేది, మనకున్న బలహీనతలు ఏంటి అని గమనించుకోవడం కూడా ఒక ప్రామాణికం. మనకున్న బలహీనతలు గమనించుకోవాలి. మన బలహీనతలు ఎప్పుడైతే గమనించుకుంటామో, ఎప్పుడైతే గ్రహిస్తామో, అప్పుడు దాని మీద ఆధారపడతాం. ప్రభు నా వల్ల కాదు నాయన, ఎందుకంటే ముందుకు నేను వెళ్ళలేను, ఇక్కడ ఖచ్చితంగా నీ సపోర్ట్ కావాలి ప్రభు, నీవు లేనిదే నా జీవితం ముందుకు వెళ్ళటానికి కూడా మొరాయిస్తుంది తండ్రి అని అనుకున్నప్పుడే దేవుడు మనకి అండగా సహాయంగా ఉంటాడు. 56:3 మనం ఇక్కడ చూసినట్లయితే, మరి అందరినీ దేవుడు ఆయన హక్కును చేర్చుకుంటాడా? అందరినీ ఆయన మళ్ళీ కరుణిస్తాడా అని అనుకుంటే, అక్కడ యెషయా 56:3 ఆయన క్లియర్గా చెప్తాడు, యెహోవాను
హత్తుకుని అన్యుడు నిశ్చయముగా నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి యెహోవా అతని జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకోవద్దు. చూసారండి, ఆ విధంగా మనకు కనపడుతుంది. నెవర్, నాకు ఇంకా ఆశ్రయం లేదు, ఇంకెవరూ లేరు నాకు అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ప్రతిరోజు మనకి ఆశ్రయంగా ఉంటాడు. ఆయన మహావృక్షంలాగా ఎదిగాడు. ఆయన నీడలో మనం ఉండటానికి దేవుడు మనల్ని ఆల్వేస్, దేవుడు ప్రతిరోజు మనకు ఆ కరుణ చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే జీవించాడు, లేత మొక్క వల్లే ఆయన పుట్టాడు, ఎండిపోయిన పరిస్థితుల్లో పుట్టాడు ఆయన. సో అడవి వృక్షం లాంటి ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ పాల్గొన్న దేవా, మేము నీ యొక్క మాటలు వినడానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మను ఇప్పటి వరకు సజీవులుగా ఉన్న దేవా మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడ, అదేవిధంగా సహోదరుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం దేవా. తండ్రి, ఎండిన భూమిలో లేత మొక్క వలె వచ్చారని చెప్తున్నారు తండ్రి. అదే విధంగా తండ్రి, అది చాలా కష్టమైన పని దేవ తండ్రి. ఎండిన భూమిలో లేత మొక్కగా పెరగడం అంటే నా దేవ, ఈ లోకంలో నా దేవ ఎన్నో తండ్రి జ్ఞానులు, పరిసయులు నా దేవ, ఇంకా అనేకమైన మేధావుల మధ్యలో మీరు వారికి సమాధానం చెప్తూ నా దేవ మంచి నడవడిని నేర్పుతూ ఎలా ఉండాలో అనేది చెప్తూ నా దేవ వారికి అర్థం కాక నా దేవ అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తూ అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నా దేవ నెట్టుకొచ్చారు తండ్రి. మీరు ఆ విధంగా జీవించిన నా దేవ తండ్రి మాకు మాదిరి చూపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తండ్రి. అదేవిధంగా మేము కూడా దేవా తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకుంటా కృప చూపించండి దేవా. తండ్రి పరిశుద్ధాత్మడ సహాయం దయచేయండి దేవా. తండ్రి ఈ లోకంలో మేము ఉంటుండగా దేవా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో నా దేవా తండ్రి అటు సహాయం మీరు దయచేయండి దేవా. మాకు నా దేవా అటు ఆలోచనలు ఇవ్వండి దేవా. ఎక్కడ ఏ విధంగా ఉండాలో నా దేవా తండ్రి, నీలో ఏ విధంగా ఎదగాలో తండ్రి, ఎదుటి వారికి మమ్మల్ని మేము ఎలా కనపరుచుకోవాలో అటు సహాయం దయచేయండి దేవా. పరిశుద్ధాత్మడ సహాయం దయచేయండి దేవా. తండ్రి ఇంకా నా దేవా విన్న ప్రతి ఒక్క వాక్యం తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని పరిశుద్ధాత్ముడా తండ్రి ఆ వాక్యం అనుసరించి నడుచుకున్న వారికి మమ్మల్ని ఉంచండి దేవా. విని విడిచిపెట్టే వారికి మమ్మల్ని ఉంచవద్దు తండ్రి. పరిశుద్ధుడా సహాయం దయచేయండి దేవా. నిన్న ప్రతి ఒక్కటి నా దేవా మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ విధంగా మేము నడుచుకుంటూ కృప చూపించండి దేవా. ఇంకా నా దేవా తండ్రి పరిశుద్ధుడా ఈ మీటింగ్ లో పాల్గొని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరికి నా దేవా తండ్రి మంచి ఆరోగ్యం, ఆనందం కలుగు చేయండి తండ్రి. అదండి ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే ప్రతి ఒక్కరిని నా దేవా, ఎవరికి ఏ సమస్య ఉందో మాకు కూడా తెలియదు తండ్రి. ప్రతి ఒక్కరికి నా దేవా, ప్రతి ఒక్కరికి ఆ సమస్య నుండి విజయమును, విడుదలను అనుగ్రహించండి తండ్రి. సహాయం దయచండి దేవా. తండ్రి సమస్య వచ్చినప్పుడు కృంగిపోక తండ్రి ముందుకు సాగేదా దేవా, నేను ప్రార్థించుకుని ముందుకు సాగే బిడ్డలకు మమ్మల్ని చెంత సహాయం దయచేయమని పరిశుద్ధుడు సహాయం దయచేయడానికి స్తోత్రమానికి ఆందోళన శుద్ధి పరిశుద్ధుడ సహాయం దయచేయండి తండ్రి. సహాయం దయచేయండి దేవా తండ్రి. అదే విధంగా తండ్రి ఇంకా నా దేవ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రతి ఒక్కరిని నా దేవా తండ్రి మంచి ఆరోగ్యం, విడుదల, విజయం అనుగ్రహించండి దేవా. సహాయం దయచేయండి దేవా తండ్రి. పరిశుద్ధుడు సహాయం దయచేయండి. పరిశుద్ధుడు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచర్యలో, సేవలో నా దేవ ప్రతి ఒక్కరు రోజు నా దేవా నా తండ్రి ఈ మీటింగ్ లో పాల్గొంటుండగా వారు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలో నా దేవా మీరు తోడండి. సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి నా దేవ, కుటుంబంలో ప్రతి ఒక్కరికి నా దేవ అనుగ్రహించండి దేవ. సహాయం దయచేయండి దేవా. పరిశుద్ధుడా తండ్రి తండ్రి ఇంకా నా దేవా అనేక మంది నూతన ఆత్మలు నా దేవ నడిపించండి దేవా. అతని ప్రతి ఒక్కరికి నా దేవ నా తండ్రి ఆసక్తిని నా దేవ అనుగ్రహించండి దేవా. అతను నిన్ను పోలి నా దేవ నా తండ్రి నీ మనసు నెరిగి నా దేవ నా దేవ నువ్వు ఏ విధంగా జీవించాలని మమ్మల్ని కోరుకుంటున్నావు ఆ విధంగా జీవించడానికి నా దేవ సహాయం దయచేయమని పరిశుద్ధుడా సహాయం దయచేయండి దేవా. తండ్రి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించమని అది యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.